జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మార్చి నెల 16వ తారీఖు ఆదివారం నుండి 2025 మార్చి నెల 22వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, మిథునములో కుజుడు, కన్యలో కేతువు, కుంభములో శని, మీనములో రవి, బుధ, శుక్ర, రాహువులు, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను, అవకాశాలను అందించే పరిస్థితి కనిపిస్తుంది ఈ వారంలో. మేషరాశి వారికి ఈ వారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఎంతగానో కనిపిస్తుంది. కొందరి మంచి మనసుల యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈ వారంలో ఒక్క విషయంలో మీకు స్పష్టత ఏర్పడుతుంది. ఒక నిజం కూడా మీకు తెలిసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన అవకాశాలు కానీ, ఆదాయ సంబంధమైనటువంటి సర్దుబాటు కానీ ఈ వారంలో జరిగేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. దుబారా ఆలోచనలతో దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన ఈ వారంలో మీకు ఎదురయ్యేటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు కొన్ని గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు ఈ వారంలో అందుకుంటారు. లాభదాయకమైనటువంటి ఒక పరిచయ కార్యక్రమంలో మీరు కీలకంగా కనిపిస్తారు. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల యొక్క సహాయంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకునేటువంటి విధంగా ఈ వారం మీకు కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, నూతన అవకాశాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు కాస్త సంతోషాన్ని కలిగిస్తుంది. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరగడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రభుత్వం నుంచి కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తుల నుంచి కానీ, మీకు అధికారుల నుంచి కానీ సహాయం కానీ, ఒక లాభం కానీ చేకూరేటువంటి పరిస్థితి వారంలో కనిపిస్తుంది. ఖర్చులు ఆర్థిక సమస్యలకు దారితీసే విధంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో అశాంతికర సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్రపారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. జన సహకారంతో చాలా కార్యక్రమాలు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటుంది. ఆ రకంగా కూడా మీరు మంచి కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను, విజయాలను సాధించుకుంటారు. భూవాహన సంస్థలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకుంది. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని కానీ, లేకపోతే
ఒక సహాయాన్ని కానీ ఒక అవకాశాన్ని కానీ ఈ వారంలో మీరు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భూముల కొనుగోలు వల్ల కానీ భూములు అమ్మకాల వల్ల కానీ మంచి లాభాలను, సౌఖ్యాలను మీరు అందుకోగలుగుతారు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల పరిచయాలు కానీ మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఈ వారంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు సూర్య భగవాన్ని సందర్శించి ప్రతిరోజు నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక లాభాన్ని కానీ, ఒక నూతన అవకాశాన్ని కానీ, లేక ఒక శుభవార్తను కానీ ఈ వారంలో మీరు అందుకుంటారు. పనివారి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు, వ్యాపార లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలంతా కూడా మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాలలో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు కొన్ని అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిత్యం కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. అధికారుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఒక ఆదాయాన్ని కానీ, సహాయాన్ని కానీ మీరు అందుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు, వ్యాపార లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ముందుకు నడుస్తాయి. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జన సహకార లోపం స్పష్టంగా ఈ వారంలో మీకు కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు కొన్ని శనగలను గురువారం రోజు గురువులకు కానీ, పేద బ్రాహ్మణులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురు చరిత్ర ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో ఆచరణ సాధ్యమవుతుంది. కొన్ని కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు, శ్రమకు, మీ శక్తికి తగినటువంటి గుర్తింపు ఈ వారంలో మీకు లభిస్తుంది. భగవంతుని ఆశస్సులు, మీ నిరంతరాయమైనటువంటి శ్రమ, మీ కష్టం మిమ్మల్ని కాపాడుతుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది. మీ ఆలోచనలో కొన్ని ఈ వారంలో మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను మీరు శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో, పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపార విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా, లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని ఈ వారంలో మీరు అందుకుంటారు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ప్రతిరోజు సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం కానీ, విదేశీ వ్యవహారాలు కానీ మీకు అనుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, పదోన్నతిని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో ఆచరణ సాధ్యమవుతాయి.
మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను మీరు అందుకుంటారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఆర్థిక సంబంధించిన విషయాలు కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణము కనిపిస్తుంది. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని మీరు అందుకుంటారు. సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క విషయంలో మీరు నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని కందులను లేక కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పని వారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ వైపురాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది. ఆ రకంగా మీరు సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఖర్చులు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దిశగా ఉంటున్నాయి. కుటుంబంలో అశాంతి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.